ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన ఓలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడెదరు. 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశముడి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలతోనూ పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేయుదురు. ఒలీవ కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రవచన సందేశం, ఆలివెట్ డిస్కోర్స్ అని భక్తులు దీనికి పేరు పెట్టారు. ఒలీవ కొండ కదా. లేఖనాల్లో చాలా కొండలు మనం చూస్తున్నాం. కల్వరి కొండ మనందరికీ పరిచయమైందే. కల్వరి కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం, ఆయన తర్వాత పునరుద్ధానం, తర్వాత ఆరోహణం. కల్వరి కొండ ప్రత్యేకమైంది. అదేవిధంగా ఒలీవ కొండ కూడా ప్రత్యేకమైంది. కానీ ఒలీవ కొండకు పెద్దగా ప్రాధాన్యత లేదు. లేఖనాల్లో ఒలీవలు అనేది చాలా ప్రత్యేకమైన అంశం. మొట్టమొదటిగా ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. ఆ యొక్క జలప్రలయ సందర్భంలో ఒలీవ చెట్టు గురించి రాయబడింది కదండి. ఒలీవ చెట్టు, ఒలీవ ఆకు. నిర్గమకాండంలో ఒలీవ నూనె మనం చూస్తున్నాం, ఆలివ్ ఆయిల్. ఒలీవ చెట్లు, ఒలీవ ఆకులు, ఒలీవ కొమ్మలు, ఒలీవ కర్ర. సొలొమోను మందిరంలో ఒలీవ కర్ర ఉపయోగించబడింది. ఒలీవ వనం, ఒలీవల వనం కదా. లేఖనాల్లో ఒలీవలకు చాలా ప్రాధాన్యత మనం చూస్తున్నాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఒలీవలకి చాలా డిమాండ్ ఉంది కదా. ఆలివ్ ఆయిల్కి చాలా డిమాండ్. ఏంటది ఆలివ్ ఆయిల్ డిమాండ్? ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్న బాటిల్ కొనుక్కొస్తారు, ఇక్కడ తీసుకొచ్చి ఒక 100 లీటర్లు కలుపుతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటారండి? ఒలీవ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవ సోదరులు ఒలీవ నూనె రాసుకుంటూ ఉంటారు. ఏం లేదులే, ఒలీవ నూనె రాసుకుని సరిగ్గా తగ్గిపోద్ది అంటే అంత ఈజీగా? కీళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి ఆ ఒలీవ నూనెకి, చెప్పండి కదా. కానీ ఒక విశ్వాసం, దాన్ని ఈ యొక్క ప్రాస్పరిటీ స్పీకర్స్ దాన్ని ఒక వ్యాపారంగా తీసుకున్నారు కదండి. చాలామంది ఆశ్చర్యం ఏంటంటే, చాలామంది వాక్యం చెప్పేవారు కూడా ఈ నూనె రాసుకోవటం, ఒలీవ నూనెలు, వీటన్నిటికీ ఎంతో ప్రాధాన్యతను వారు తీసుకోవటాన్ని మనం చూస్తున్నాం. ఆలివ్ ఆయిల్. ఇంకొంతమంది నేనైతే మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అనేది ఉంది కదా. ఉందా లేదా? ఒలీవ చెట్టు వలె ఉంది. దాన్ని ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో పెద్ద మందిరం కడుతున్నాం, స్పాన్సర్ చేయండి. మీరు మీ ఇంటిలో ఎలా ఉంటారు? దేవుని ఇంటిలో ఒలీవ చెట్టులాగా ఉంచుతాడు. ఒక స్క్వేర్ ఫీట్ స్పాన్సర్ చేస్తే రేపు ఆయన మందిరంలో మీరు ఏమవుతారు? ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు గురించి చెప్పారు, ఒలీవ నూనె గురించి చెప్పారు, ఒలీవ ఆయిల్ గురించి చెప్పారు. కానీ ఒలీవ కొండ గురించి క్రైస్తవ సమాజం మర్చిపోయింది. ఒలీవ కొండ మీద ప్రభువారు చెప్పిన ప్రసంగం, ప్రభువారు చెప్పిన ప్రవచనాత్మక ఆ సిరీస్ ఆఫ్ థింగ్స్ నేటి క్రైస్తవ ప్రపంచం మర్చిపోయింది కదా. నేడున్న యుద్ధ వాతావరణంలో ప్రపంచమంతా మాట్లాడుతుంది దేని గురించి అంటే హర్ముజ్ జలసంధి గురించి, హర్ముజ్ స్ట్రైట్. సెక్యులర్ వరల్డ్ ఎవరు మాట్లాడినా అంశం ఏంటి?
హర్ముజ్ జలసంధి. ఏ దేశం పోయినా మాట్లాడేది దేని గురించి అండి? అబ్బా అక్కడ రూట్ క్లియర్ అయితే బాగుంటుంది, మళ్ళీ మునుపటి స్టేజ్లు వస్తే బాగుంటుంది, మళ్ళీ ఆయిల్ ఇండియాకి వస్తే బాగుంటుంది. ఎవరు మాట్లాడినా ఎవరి నోటులో ఉన్న హర్ముజ్ జలసంధి. కానీ సెక్యులర్ వరల్డ్ హర్ముజ్ జలసంధి గురించి మాట్లాడుతుంది. కానీ స్పిరిచువల్ మెన్, ఆత్మీయమైన అనేకమైన దేవుని బిడ్డలు, భక్తులు ఒలీవ కొండ గురించి మాట్లాడుతున్నారు. ఇది నాలో మనం మాట్లాడుకోవాల్సింది హర్ముజ్ జలసంధి గురించి కాదు. దేని గురించి అండి? ఒలీవ కొండ గురించి. ఆశ్చర్యం ఏంటంటే ఈ గత వారంలో అనేక టీవీ ఛానల్స్ బైబిల్ గురించి చదవటం ప్రారంభించారు. డిబేట్ చేసేవాళ్ళు. సెక్యులర్ వరల్డ్ ఇజ్రాయెల్ గురించి స్టడీ చేస్తూ ఇలా వేస్తున్నారు ట్యాగ్స్. బైబిల్ ప్రవచనం ప్రకారం ప్రపంచం జరుగుతుందా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. ఎవరు? TV9 ఛానల్స్, NDTV, గ్రేట్ జర్నలిస్టులు లేఖనాలు చూస్తున్నారు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడాడు. గ్రేటర్ ఇజ్రాయెల్ దేశం ఏ విధంగా ఎక్స్పాండ్ అయ్యిద్ది, బైబిల్ ఏం చెప్తుంది అని ప్రతి ఛానల్లో దాదాపుగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇజ్రాయెల్ అండ్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. సెక్యులర్ వరల్డ్ మాట్లాడుతుంది. కానీ నేటి క్రైస్తవ జనాంగంలోనే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద చెప్పినవన్నీ జరిగిపోయినాయి, ఇక జరిగేది ఏమీ లేదని చెప్పే ఒక క్రైస్తవ గుంపు కూడా ఉంది. ఒక వాట్సాప్ గ్రూపులో ఒక చిన్న షార్ట్ నేను పోస్ట్ చేస్తే వెంటనే ఒక ఆయన పెట్టాడు కింద, బ్రదర్ ఇవన్నీ జరిగిపోయినాయి, మీరేం భయపడొద్దని పెట్టాడు. ఇదే వాక్యాలు ఉన్నాయి కదా, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ జరిగిపోయినాయా? జరగబోయా? లేఖనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు, ఆయన శక్తిగల ప్రవక్త అనే మాట మనం చూస్తున్నాం. పవర్ఫుల్ ప్రాఫెట్. లోకాసు వార్త 24:10 మాట ఉంటుంది, ఆయన శక్తిగల ప్రవక్త. ఏ ప్రవక్త అండి? శక్తిగల ప్రవక్త. యోహాను సువార్త 6 రాబోచున్న ప్రవక్త. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలు ఈ ప్రపంచానికి ప్రాముఖ్యమైనవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవచనాత్మక సందేశం ఈ యూనివర్స్కి ఎంతో ప్రాముఖ్యమైనది. మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 24:3 నుంచి దాదాపుగా 30వ వచనం వరకున్న ఈ వచనాలన్నీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకున్న టోటల్ అంశాలు కవర్ చేస్తుంది. ఇది ఒక మినీ రెవల్యూషన్ బుక్. మళ్ళీ రిపీట్ చేస్తాను. మత్తయి సువార్త 24:3 నుంచి 30వ అధ్యాయం వరకు 30వ వచనం వరకు చెప్పిన యేసుప్రభు వారు చెప్పిన అనేక మాటలు ఇవన్నీ ఎక్స్పాండ్ చేయబడ్డాయి. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం జరగబోతుందో, ప్రపంచానికి ఏం జరగబోతుందో ఆయన ముందుగానే తెలియచేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో 3 గొప్ప సందేశాలు చెప్పాడు. ఒకటి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. 5, 6, 7 అధ్యాయాలు. అది బాగా ఫేమస్ వరల్డ్ వైడ్గా కదా. ఆయన సెక్యులర్గా చెప్పాడు, స్పిరిచువల్గా చెప్పాడు. సాత్వికులు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు కదా. ఆయన చెప్పిన ధన్యతలు ఆ 5, 6, 7 అధ్యాయాలు మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన ఒలీవ కొండ మీద ఆయన చివరి వారంలో చెప్పిన ఈ ప్రసంగం 24, 25 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. మూడవదిగా ఆఖరి రాత్రి ఆయన మేడగదిలో చేసిన ప్రసంగం. 3 రకాల సందేశాలు ఉన్నాయి కదా. నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటి? ఒలీవ ఆయన కొండ మీద చేసిన ప్రసంగం. ఏ కొండ మనకు తెలీదు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఆయన యొక్క సేవ ఆరంభంలో మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన సేవ ముగింపు లాస్ట్ వీక్లో ఒలీవ కొండ మీద చేసిన ప్రసంగం. మూడవదిగా ఆయన ఆఖరి రాత్రి మేడగదిలో చేసిన ఇచ్చిన సందేశం. ఏంటి 3 ఏం చెప్తున్నాయి? ఆయన కొండ మీద ప్రసంగం రాజుగా చెప్పాడు, కింగ్. ఆయన రాజ్యాంగం, ఆయన రాజ్యంలో ఉండాలంటే ఆ సిటిజన్స్ ఏం చేయాలి, ఆ పౌరులు ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్స్ ఆఫ్ కింగ్డమ్, ఆ రాజ్యం నుండి వాళ్ళు ఏం చేయాలో ఆ కొండ మీద ప్రసంగం చెప్పాడు, కింగ్. ఇక్కడ ఒలీవ కొండ మీద కింగ్ కాదు, ప్రాఫెట్, ప్రవక్తగా చెప్పాడు. ఇవి జరుగుతున్నప్పుడు మీ తలల పైకి ఎత్తుకోండి. ఇవి జరుగుతాయి యాజ్ ఎ ప్రాఫెట్.
మూడవదిగా యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాల్లో ప్రధాన యాజకుడిగా చెప్పాడు, యాజ్ ఏ హై ప్రీస్ట్. ఈ 3 సందేశాలు అర్థమైతే చాలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు అర్థమైంది. ఎన్ని సందేశాలండి? 3 సందేశాలు. ఎర్లీగా, ఆఖరిగా చెప్పాడు. అయితే ఈ సమయమందు యేసు ప్రభు జీవితంలో ఒలీవ కొండకున్న ప్రత్యేకత, ఆయన జీవితానికి ఒలీవ కొండకున్న అనుబంధం ఏంటి? యేసు ప్రభు ఎందుకు ఒలీవ కొండను ఎంచుకున్నాడు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఒలీవ కొండ మీద ఆయన చెప్పిన ఆ ప్రవచనాత్మకతలో ఏముందో మనం చూస్తున్నాం కదా. ఈనాడు చాలామంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శిస్తారు దేన్ని? ఒలీవ కొండ. యాక్చువల్గా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఈ జరగకముందు మేమంతా ప్లాన్ చేసాం, ఒక టీంకి ఏర్పడి ఇజ్రాయెల్ దేశం వెళ్ళొద్దామని అనుకున్నాం. అది బ్రేక్ పడిపోయింది. 3-4 ఇయర్స్ ఇంకా యుద్ధం ఎన్నిసార్లు జరిగితే మొత్తం బ్రేక్ అయిపోయింది. కానీ ప్రతి విశ్వాసి, ప్రభుని ప్రేమించే ప్రతి విశ్వాసి ఒక్కసారైనా ఆ యొక్క యెరూషలేం అవి దర్శించాలి, అవి చూడాలని ఆశపడతాడు. ఇజ్రాయెల్ దేశంలో ఒలీవ కొండకు ఒక ప్రాధాన్యత ఉంది. 3 కొండల మధ్యలో ఒక కొండగా ఉంటుంది. యెరూషలేముకు తూర్పుగా ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన అంశము. 800 మీటర్స్ హైట్ ఉంటుంది. ఒలీవ కొండ మీద నిలబడి చూస్తే యెరూషలేం మొత్తం కనపడిద్ది. దాని స్పెషాలిటీ ఏంటి? యెరూషలేం యొక్క ఒలీవ కొండ ఎక్కి చూస్తే ఏం కనపడిద్దండి? యెరూషలేం సిటీ మొత్తం టోటల్గా కనపడిద్ది. యేసు ప్రభువు చెప్పిన ఈ యొక్క ప్రవచనం చెప్పిన ఒక 40 ఇయర్స్ తర్వాత టైటస్ అనే రోమా సైన్యాధ్యక్షుడు ఒలీవ కొండెక్కి యెరూషలేం చుట్టూ చూశాడు. యెరూషలేం చుట్టూ చూడటమే కాదు, తన సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఎటు సైడ్ నుంచి యెరూషలేం వెళ్ళాలో స్టడీ చేశాడు. యెరూషలేమును ధ్వంసం చేశాడు. దానికి ఆ పేరు మార్చాడు. అబ్బా, ఈ కొండ ఎక్కి చూస్తే అంతా కనపడుతుంది, యెరూషలేం అంతా కనపడుతుంది, ఎటు ఫోర్ట్ ఉంది, ఎటు డోర్స్ ఉన్నాయి కనపడుతున్నాయి, ద మౌంటైన్ ఆఫ్ స్కోప్ అని పేరు పెట్టాడు. యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద ఎక్కి యెరూషలేమే కాదు, ఆయన ప్రపంచం యొక్క వ్యూ చెప్పాడు, యూనివర్సల్ వ్యూ. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ఎవరండి? సకల గోత్రాల వారు. ఒలీవ కొండ మీద ఎక్కితే యెరూషలేం వ్యూ కనపడిద్దేమో, కానీ యేసు ప్రభు వారికి ఏం కనపడింది? యూనివర్సల్ వ్యూ కనపడింది. అందుకే ఈ డిస్కోర్స్ చాలా ప్రాముఖ్యమైంది. చూద్దాం మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఒలీవ కొండ గురించి మనం ఎక్కడ చూస్తాం? దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో అబ్షాలోము చేత తరం పడుతున్నాడు. అబ్షాలోము చేత యేసు ప్రభువారు దావీదు గారు తరం పడుతున్నాడు. చెప్పులు లేకుండా ఏడ్చుకుంటా యెరూషలేమును దాటి ఒలీవ కొండెక్కి ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఎవరైనా? దావీదు. ఏ కొండ ఎక్కాడు? ఒలీవ కొండ. ద ఫస్ట్ టైం ఒలీవ కొండ గురించి బైబిల్లో మనం అక్కడే చూస్తున్నాం కదా. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం ఎన్నో వచ్చిన 30 చదువుతారు ఎవరైనా? బ్రదర్స్ చదవండి. రిజెక్టెడ్ కింగ్, తృణీకరించబడిన రాజు, దేవుని చేత ఏర్పాటు చేయని రాజు ప్రజల చేత నిరాకరించబడ్డాడు, కుమారుడు చేత నిరాకరించబడ్డాడు. యెరూషలేమును దాటి ఒలీవ కొండెక్కి వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు డేవిడ్. ఇప్పుడు సేమ్ అది రిపీట్ అయింది. యేసు ప్రభువారు కూడా ఇంకా కొన్ని రోజుల్లో సిలువే పడతాడనగా ఆయన కూడా గాడిద పిల్లని యెరూషలేంకి వెళ్ళేటప్పుడు ఆయన కూడా ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. ఆయన వెళ్తూ వెళ్తూ కూడా ఆయన ఏడ్చాడా లేదా? యెరూషలేమా, యెరూషలేమా. దావీదు వెనక్కి తిరిగి చూసుకున్నాడు, యెరూషలేం వైపు చూశాడు, ఆయన సింహాసనం చూసుకున్నాడు, ఏడ్చుకున్నాడు. కానీ యేసు ప్రభువారు సిలువే పడకముందే ఏడ్చాడు. దేని గురించి అండి? యెరూషలేం గురించి. ఏంటి తేడా? దావీదు రిజెక్టెడ్ కింగ్, తృణీకరించబడ్డాడు. యేసు ప్రభువారు త్వరలో తృణీకరించబడబోతున్నాడు. కాబట్టి ఆయన ముందుగానే ఏం చేశాడండి? ఏడ్చాడు, విలపించాడు. ఒక స్మాల్ పిక్చర్, డేవిడ్ సన్, దావీదు కుమారుడుగా యేసు ప్రభువారు కూడా ఒలీవ కొండతో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇది కాదు, కానీ యేసు ప్రభు జీవితంలో ఒలీవ కొండకు ఆయనకు 7 రకాల సంబంధాలు ఉన్నాయి. 7 రిలేషన్షిప్స్. ఈ ఉదయకాలం ఒకసారి మనం దానితో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన 30 ఇయర్స్ ఆయన నజరేతులో పెరిగాడు. నజరేత్ ఏమో గలిలయలో ఉంది, ఒలీవ కొండ యోదయలో ఉంది.
యెరూషలేముకు తూర్పు దిక్కునగా ఉంది. ఇప్పుడు ఆయన 3.5 years సేవ ఆరంభించాడు. ఆయన చాలాసార్లు యోదయ దర్శించాడు. యోదయ వచ్చినప్పుడల్లా ఆయన నివాస స్థలం ఒలీవ కొండ. చూద్దాం, చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం 1వ వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. ఆలివెట్ మౌంటైన్, ఏ ప్లేస్ ఆఫ్ హిజ్ అబోర్డ్. ఆయన నివసించిన స్థలం. ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడండి? ఒలీవ కొండకి వెళ్ళాడు. వాట్ ఏ వండర్! నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడికి ఏం లేదు, తలవాల్చుకోవటానికి స్థలం లేదు. ఎక్కడుంది? గలిలయలో సంచరించినప్పుడు ఆయన కరుగు నేల మీద పవలించాడు. యోదయాకు వచ్చినప్పుడు యోదయాలో ఆయనకు ప్లేస్ లేదు. నో రూమ్ ఫర్ హిమ్. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఆ పండగ జరిగింది, ఆ యొక్క పర్ణశాలల పండగ. అందరికీ గృహాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, కానీ యేసుప్రభు వారికి ఏం లేదు చెప్పండి, నివాస స్థలం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క ఒలీవ కొండ ఎక్కాడు. ఆ ఒలీవ వనం ఉంది. ఆ ఒలీవ తోటలో ఆయన అనేక దినాలు గడిపాడా? అనేక దినాలు తండ్రి అయిన దేవునితో సంభాషణ చేశాడా? ఏ ప్లేస్ ఆఫ్ అబోర్డ్, ఆయన నివాస స్థలం ఒలీవ కొండ. ఈనాడు ఆ మాటలు మనకు కూడా ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి కదా. వారందరి నుంచి వెపార్ట్, వాళ్ళందరి నుంచి దూరం అయ్యాడు. ఒలీవ కొండ మీద అనేక దినాలు గడిపాడు. ఆ 3.5 yearsలో ఆయన యోదయ వచ్చినప్పుడు ఎన్ని దినాలు గడిపాడు నాకు తెలియదు, కానీ యేసుప్రభు జీవితానికి దేనికి సంబంధం ఉంది? ఒలీవ కొండకి ఏముందండి? సంబంధం ఉంది. ఒలీవ కొండ ఏం తెలియజేస్తున్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాస జీవితం. ఈ చివరి దినాల్లో మనం కూడా ప్రోత్సహించబడుతున్నాం. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఈ మీటింగ్ అయిపోద్ది, ఎవరింటికి వారు వెళ్తారు కదా, డ్యూటీస్కి వెళ్తారు. ఓకే, అవన్నీ మంచిదే, కానీ నీ జీవితం నా జీవితంలో ఎంతో కొంత సమయం ఒలీవ కొండ మీద గడపాలి. తండ్రితో గడపాలి, తండ్రితో సహవాసం చేయాలి. ఏ ప్లేస్ ఆఫ్ అబోర్డ్, ఒలీవ కొండ యేసుప్రభు జీవితంలో ఒక నివాస స్థలం. ఆయన నా మాట కదండి, సత్రంలో ఆయనకి స్థలము లేదు. ఒక ఇంటిలోకి వెళ్ళాడు. యేసుప్రభు వారు ఏడుస్తూ ఉంటే ఒక చనిపోయిన అమ్మాయి గురించి స్థలం ఇవ్వండి, అక్కడ కూడా ఆయనకి ఏం లేదండి, స్థలము లేదు. మరొక సందర్భం యేసుప్రభు వారు యోహాను సువార్త చెప్పాడు, మీ హృదయంలో నాకు స్థలము లేదు, వాక్యమునకు స్థలము లేదు. కానీ యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఆయన లైఫ్కి ఒలీవ కొండకున్న స్పెషాలిటీ, ఒలీవ కొండ ఆయన ప్రభు తండ్రితో గడిపిన సంబంధం మనం చూస్తున్నాం. రెండవదిగా ఒలీవ కొండ ఏ ప్లేస్ ఆఫ్ ఎలోన్. ఒలీవ కొండ యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఒంటరిగా గడిపిన స్థలం. ఇప్పుడు ఆయన ఒంటరిగా కాదు, ఆయన 3 శిష్యులను కూడా తీసుకెళ్ళాడు. మనందరూ తెలిసిందే కదా, గెత్సెమనే తోట ఎక్కడుంది? ఒలీవ కొండ మీద ఉంది. ఒలీవలు అనబడే కొండ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎలోన్నెస్. ఆ 3 కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ యొక్క ఒలీవ కొండ మీదకి వెళ్ళాడు. ఆ 3 అక్కడ ఉండమన్నాడు. ఈయన కొంత దూరం వెళ్ళాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 వచ్చిన మాట ఉంటుంది. కొంత దూరం వెళ్ళాడు, వారికి దూరం వెళ్ళాడు, రాతి వేత దూరం వెళ్ళాడు. ముమ్మారు మోకాళ్ళుని తండ్రిని వేడుకున్నాడు. ఏ ప్లేస్ ఆఫ్ ఎలోన్నెస్. గెత్సెమనే అనుభవం ఎక్కడ జరిగింది? ఏ కొండ మీద జరిగింది? ఒలీవ కొండ మీద. రెండవదిగా యేసుప్రభు జీవితంలో రెండవ గొప్ప అంశం గెత్సెమనే ఎక్స్పీరియన్స్. ఆయన యొక్క రాత్రి, ఈ జీవితాన్ని విడిచి, లేకపోతే ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ఆఖరి రాత్రి, శరీరధారిగా ఉన్న లాస్ట్ నైట్, యేసుప్రభు ఎంచుకున్న ప్లేస్ ఒలీవ కొండ. ఆయన ఫస్ట్ డే ఎక్కడ? ఆయన ఫస్ట్ నైట్ ఎక్కడ చెప్పండి? బెత్లెహేమ్. ఫస్ట్ నైట్ ఎక్కడ బ్రదర్స్? ఆయన ఫస్ట్ నైట్ ఎక్కడ? బెత్లెహేమ్లో పశువుల తొట్టె. ఆయన ఫస్ట్ నైట్, ఈ లోకంలో ఉద్భవించిన ఫస్ట్ రాత్రి బెత్లెహేమ్లో పశువుల తొట్టి. కానీ
ఆయన లాస్ట్ నైట్ పసులు తట్టి కాదు, ఒలీవ కొండ, ఒలీవ కొండలో ఆ గెత్సెమనే ప్లేస్కి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. ఒలీవ కొండ ఏ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. ఆ ఒలీవ కొండ మీద ఆ గెత్సెమనే తోటలో ప్రభువారు ముమ్మారు మోకాళ్ళని తండ్రికి అప్పగించుకున్నాడు కదా. శిష్యుల దగ్గరికి వచ్చాడు, మీరు కొద్దిసేపు అయినా ప్రార్థించలేరా? ఓ ప్రభా, అలానే చేస్తాం ప్రభా అని నేను నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ ప్రభు వచ్చాడు, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? చెప్పండి, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? అలానే ప్రభా. కానీ ఆయన ముమ్మారు మోకాళ్ళుని రక్త బిందువులయ్యేటట్టుగా ఆయన ఇచ్చాడు. ఒలీవ కొండలో ఆయన సమర్పించుకున్నాడు, తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. నా చిత్తం కాదు కదా తండ్రి, నీ చిత్తమే జరగాలి. మొట్టమొదటిగా ఏ ప్లేస్ ఆఫ్ అబోర్డ్, ఆయన నివసించిన స్థలం. రెండవదిగా ఆయన సమర్పించుకున్న స్థలం ఏంటది? ఒలీవ కొండ. ఒలీవ కొండ మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఒక సవాల్, ఒక ఛాలెంజ్ విసురుతుంది. ఏంటది? మనం కూడా తండ్రి చిత్తానికి ఏం కావాలి? సమర్పించుకోవాలి, ఆయనకి అనుకూలమైనది చేయాలి. ఒక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. గెత్సెమనే తోట ఒలీవ కొండ మీద ఉంది, అక్కడ ప్రభువుకి సమర్పించుకున్నాడు. ఏ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. ఆయన మూడవదిగా మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు ఒలీవ కొండ అనేది ఒక వాడుక అనే మాట మనం చూస్తారు ఒకసారి. ఆయన యొక్క హ్యాబిట్ 21వ అధ్యాయం లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం కదా. యూదాయ ఇస్కరియోతు అంటున్నాడు, ఆయన అడ్రస్ నాకు తెలుసు. అడ్రస్ ఎక్కడ? ఆయన వాడుకేంటి? ఒలీవ కొండకి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాడు ఒలీవ కొండ? ఆయన అడ్రస్ ఆ యొక్క ఒలీవ కొండకి వెళ్ళటం యువతకి ఈజీగా అర్థమైంది. ఆయన వాడుక ఒలీవ కొండ, ఆయన వాడుక. ఎవరిని అడిగారు అనుకోండి, నీ వాడుకేంటి, నా వాడుకేంటి, మన యొక్క వాడుకేంటి కదా. యేసుప్రభు జీవితంలో 4-5 మాటలు ఉపయోగించబడినాయి. సమాజ మందిరంకి వెళ్ళటం ఆయన వాడుక, లేఖనాలు చదవటం ఆయన వాడుక, ప్రార్థన చేయటం చెప్పండి ఆయన వాడుక, ఆయన యొక్క హ్యాబిట్. ఒలీవ కొండలో ఆయన అడ్రస్ అది అబౌటే కాదు, ఆయన తండ్రితో గడిపే సమయమే కాదు, అది యేసుప్రభు యొక్క అడ్రస్. ఒలీవ కొండ ఏంటి? యేసుప్రభు యొక్క అడ్రస్గా మనం చూస్తున్నాం. 4వదిగా ఒలీవ కొండ ఏ ప్లేస్ ఆఫ్ అరెస్ట్. యేసుప్రభు వారు అరెస్ట్ చేయబడిన స్థలం బ్రదర్స్. ఈ మధ్యాహ్న సమయం ముందు మన ప్రభు అరెస్ట్ చేయబడిన విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన్ని పట్టుకోవాలని కత్తులు తీసుకొచ్చారు, గుదియలు తీసుకొచ్చారు, దివిటీలు తీసుకొచ్చారు, దీపాలు తీసుకొచ్చారు కదా. ఏమేమి తీసుకొచ్చారు? కత్తులు, గుదియలు, దివిటీలు, దీపాలు. ఎందుకు తెచ్చారు చెప్పండి? పారిపోతాడేమో. పారిపోతే ఏం చేయటానికి? దివిటీ విసరటానికి. ఆ చీకట్లో కనపడ్డేమో దీపాలు తెచ్చారు. అవన్నీ ఆర్పేశాడు యేసుప్రభు వారు. ఆయన బంధించడానికి వచ్చారు. యేసుప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును. ఆ యేసు నేనే, వీరిని పంపించేయండి. ఒక కత్తి కూడా బయటికి తీయలేదు, ఒక దివిటి కూడా ఆయన మీద ఇసరలేదు. ఆ వెలుగు ముందు ఈ వెలుగులు ఆరిపోయినాయి. ఆయన బంధించబడ్డాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం ఆ మాటలు ఉంటాయి, చదవండి. మత్తయి సువార్త 26:30లో ఉంటుంది, లూకాసు వార్తలో ఉంటుంది. ఆయన్ను బంధించరనే మాట మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 20 లూకాసు వార్తలో ఒలీవ కొండ ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 22వ అధ్యాయంలో ఆ మాటలో 52 చదువుతున్నాను. యేసు తను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ 52 దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ బందిపోటు దొంగల వలె కత్తులతో గుదిలతో బయలుదేరి వచ్చారు. యోహాను సువార్తలో దివిటీలు దీపాలు ఉంటాయి, ఇక్కడ కత్తులు గుదిలు ఉంటాయి. అనుదినం దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, ఇది అంధకార సంబంధమైన గడి. వారు ఆయన్ని పట్టి ఈడ్చుకొని పోయారు. ఏ ప్లేస్ ఆఫ్ అరెస్ట్. ఒలీవ కొండ మీద, ఒలీవ తోటలో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు.
యేసుప్రభు జీవితం యొక్క పరిచర్యలో క్లైమాక్స్ ఎక్కడ జరిగింది? ఒలీవ కొండ మీద. ఆయన పరిచర్యకు క్లోజర్. ఆయన బంధించారు. ఆయన ఒక మాట అన్నాడండి, నేను నా తండ్రిని వేడుకుంటే నా తండ్రి 12 సేనా వ్యూహాలు పంపిస్తాడు. అక్కడంట ఆ పరలోకంలో దూతలు రెడీగా ఉన్నారంట. క్లియరెన్స్ వచ్చేదేమో ఎక్కడి నుంచి? తండ్రి అయిన దేవుడి నుంచి ఏమొస్తుంది? క్లియరెన్స్ వచ్చింది. మీరు వెళ్ళండి, నా కుమారుడిని బంధిస్తున్నారని ఓకే చేస్తే ఎలాంటి విధ్వంసం జరిగిద్దో ఆలోచించండి బ్రదర్స్. పాత నిబంధనలో ఒక దూత ఒక రాత్రి 1,80,000 మందిని సంహరించాడు నియర్లీ. సేన అంటే 6,000, 12 సేనాలంటే 72,000. 72,000 ఇంటూ 1,80,000 ఎంత చూడండి, ఎంత అవుతుంది? ఎన్నో కోట్ల మంది రాత్రికి రాత్రి క్లోజ్ అయిపోయేవాళ్ళు. కానీ యేసుప్రభు వేడుకోలేదు. ఆయన వేడుకోలేదు కానీ ఏమైనా ఆయన అరెస్ట్ చేయబడి ఏ ప్లేస్ ఆఫ్ అపార్ట్, అందరి నుంచి వేరైన స్థలం ఒలీవ కొండ. ఏ ప్లేస్ ఆఫ్ ఎలోన్నెస్, ఒంటరిగా ఉన్న స్థలం. ఏ ప్లేస్ ఆఫ్ అబోర్డ్, ఆయన నివాస స్థలం. ఏ ప్లేస్ ఆఫ్ అడ్రస్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడ్రస్ ఎక్కడ? ఒలీవ కొండ. ఇప్పుడు 5వదిగా ఏ ప్లేస్ ఆఫ్ అరెస్ట్. ఆయన బంధించబడ్డాడు. ఆయన తిరుగుబాటు చేయలేదు, నన్ను కట్టొద్దనలేదు. ఆయన్ని బంధించారు, ఆయన్ను పట్టారు, ఆయనను ఈడ్చుకెళ్ళారు. మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఫస్ట్ టైం బంధించబడిన వ్యక్తి ఎవరు చెప్పగలరు? బైబిల్లో ఫస్ట్ టైం బంధించబడిన వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకు ఆ యొక్క మోరియా పర్వతం మీద బంధించబడ్డాడు. ఇప్పుడు ప్రేమ కుమారుడైన ఇస్సాకు బంధించబడ్డాడు. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసుప్రభు వారు ఎక్కడ బంధించబడ్డాడు? ఒలీవ కొండ మీద. బంధించబడటమే కాదు, ఏడవబడ్డాడు. ఆ యొక్క ఒలీవ కొండ నుంచి ప్రధాన యాజకుని వద్దరికి ఆయన ఎలా ఈడ్చాడో మనకు తెలియదు. ఆయన యొక్క క్లైమాక్స్ లైఫ్లో ఏ ప్లేస్ ఆఫ్ అరెస్ట్. ఆయన తర్వాత సిలువైపడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. 5వదిగా ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ అసెన్షన్. యేసుప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన ప్లేస్ ఏంటి? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం. ఆయన 40 days చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యులతో కూర్చొని ఆయన అనేక సంభవాలు చెప్పాడు, అనేక ప్రమాణాలు చూపించాడు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషుల వద్ద నిలిచి, గల్లయ్య మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు మీరు చూచితురు, అదే రీతిగా ఆయన వచ్చిన. అప్పుడు వారు ఒలీవ అనబడిన కొండ నుండి ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేముకి వెళ్ళారు కదా. యేసు ప్రభు ఫైనల్ జర్నీ దేంతో ముగించబడింది? ఒలీవ కొండతోనే. ఆయన్ను ప్రేమించే శిష్యులను ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఇవే మాట లోకాసు వార్త 24వ అధ్యాయంలో చెప్పబడింది. ఒకసారి 2 పేజీ వెనక తీయండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం చివరిలో అక్కడ ఈ కొండ పేరు రాయబడలేదు, కానీ 50 వచనం. ఆయన బేతని వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఆయన ఆరోహణమయ్యాడు. ఎక్కడి నుంచి ఆరోహణమయ్యాడు? ఒలీవ కొండ నుంచి ఆరోహణమయ్యాడు. 2 మనుషులు నిలబడి చెప్పారు. ఆ 2 మనుషులు ఎవరో ఇంతకీ బైబిల్ పండితులకు అర్థం కావట్లేదండి. మోషే ఏలియాలా మరలా వాళ్ళు వచ్చి చెప్పారా? 2 దేవదూతలు చెప్పారా? ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కానీ యేసు ప్రభు ఆరోహణమయ్యాడు. ఎక్కడి నుంచి బ్రదర్? ఒలీవ కొండ నుంచి. 6వదిగా ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ హిజ్ అరైవల్. రేపు యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీదే పాదాలు పెడతాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. యేసు ప్రభు జీవితంలో ఒలీవ కొండకున్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకమైనది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద ఉంచబడిన దోపుడు సొమ్ము తీసుకొని పడుతుంది. 3వ వచనం, ఆయన యుద్ధం చేరు రీతిగా ఆయన వస్తాడు, అన్ని జనులతో యుద్ధం చేస్తాడు. 4వ వచనం, తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు పెడతాడు. ఏ ప్లేస్ ఆఫ్ హిజ్ అరైవల్. రేపు యేసు ప్రభువు వారు ఒలీవ కొండ మీద పాదాలు పెట్టబోతున్నాడు.
ఆయన రెండో రాకడ ఆయన పాదాలు టచ్ అయిపోతున్నాయి. దేన్ని? ఒలీవ కొండను టచ్ చేయబోతున్నాయి. ఒలీవ కొండ ఏమైంది? రెండుగా బద్దలైద్ది. రేపు ఫైనల్ వార్, ఆ యొక్క లోయలో చివరి యుద్ధం జరిగిద్ది. యెహోషాపాతు లోయల యుద్ధం జరిగిద్ది. ఈ అల్లరి మోకలన్నీ అక్కడ జారుతాయి. యేసుప్రభు వారు ఓడిస్తాడు. ఏ ప్లేస్ ఆఫ్ అరైవల్. ఇది వాస్తవం. ఇప్పుడు క్రమక్రమంగా ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇజ్రాయెల్ అమెరికా ఉంది, కానీ అమెరికా సడన్గా సైడ్ అయిపోతుంది. రానున్న దినాల్లో ఇజ్రాయెల్ ఒంటరి అయిపోతుంది, ఒంటరి దేశం అవుతుంది. ఈ ఆయిల్ క్రైసిస్, ఈ ప్రపంచంలో ఉన్న వీటన్నిటికీ కారణం ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ లేకుండా చేద్దామని ప్రపంచమంతా వ్యతిరేకవుతుంది. అన్య సమూహం వ్యతిరేకమవుతుంది, ఒంటరి అవుతుంది, ప్రభు వైపు తిరుగుతారు. వారు పశ్చాత్తాపడే దినాలు రాబోతున్నాయి. ఆత్మ వారి మీద కుమ్మరించబడిద్ది. ఈ లోయలో వారు ఏడుస్తారు. వారి కొరకు ప్రభు ఎక్కడికి వస్తాడు చెప్పండి? ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఈ 6 అంశాలు మనకి బాగానే గుర్తున్నాయి. కానీ 7వదిగా మనం ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయం, యేసు ప్రభు వారు తన యొక్క ప్రవచనాలు, అనౌన్స్మెంట్, ఏ ప్లేస్ ఆఫ్ అనౌన్స్మెంట్స్, ఆయన యొక్క ప్రవచనాల గురించి ఆయన అనౌన్స్ చేశాడు. ఏ కొండ మీద? ఒలీవ కొండ మీద. కొద్దిసేపు మనం ఒక 10 minutes దీని గురించి ఆలోచన చేస్తున్నాం కదా. యేసుప్రభు జీవితంలో దేనితో సంబంధం ఉందండి? ఒలీవ కొండ మీద. కానీ శత్రువు యొక్క పని ఏంటంటే, ఒకానొక టైంలో ఒక ధనవంతుడు, ఒక వ్యాపారవేత్త బైబిల్లో యేసుప్రభు ఒలీవ కొండ మీదకి వస్తాడని ఉంది. అసలు ఒలీవ కొండ లేకుండా చేస్తానన్నాడండి. పాసిబుల్ అవుతుందా? ఒలీవ కొండ లేకుండా పెద్ద రిసార్ట్ కడతాను, దాన్ని క్లోజ్ చేస్తానన్నాడు. కానీ అతని వల్ల కాలేదు. రేపు ఒలీవ కొండ ఎదురు చూస్తుంది ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు. ఆయన యొక్క పవిత్రమైన పాదాలు దాన్ని టచ్ కాబోతున్నాయి. దానికి ముందుగా యేసుప్రభు వారు ఆయన యొక్క చివరి వారంలో ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని సూచనలు చెప్పాడు, కొన్ని సైన్స్ చెప్పాడు. యేసుప్రభు వారు చెప్పిన సూచనలు, ఆ యొక్క సిరీస్ రేపు ప్రపంచంలో జరగబోతుంది. మీకు స్టార్టింగ్ చెప్పాను, ఒలీవ కొండ మీద చూస్తే ఏం కనపడిద్ది? యెరూషలేం మొత్తం కనపడిద్ది. ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పే నాట్ ఫర్ జెరూషలేం, ఫర్ హోల్ వరల్డ్. ఏం కాబోతుంది? మొట్టమొదటిగా అబద్ధ ప్రవక్తలు, యాంటీ క్రైస్ట్, యాంటీ ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం యొక్క సమస్య ఏంటంటే, వారు ఎంతో నష్టపోతున్నారు. మనం ఇరానే చూస్తున్నాం, కానీ ఇజ్రాయెల్ పోయే నష్టాన్ని మనం చూడలేదండి. 100 మంది గాయపడుతున్నారు, హాస్పిటల్స్ ఫిల్ అయిపోతున్నాయి, టెల్ అవీవ్లో ఉన్న టెక్నాలజీ పార్క్స్ నాశనం అయిపోతున్నాయి. అంతకుముందు చాలాసార్లు టెల్ అవీవ్ మీద దాడి చేశాడు, ఇప్పుడు పట్టణాల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీ స్లోగా డౌన్ అయిపోతుంది, అనేక మంది చనిపోతున్నారు. క్రమక్రమంగా వారి యొక్క శక్తి తగ్గిపోయిద్ది. వారు ఒకరోజు ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. ఈలోపు చాలామంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్లో నుంచి. మేమే మెస్సయ్యాలు, మేం కాపాడుతాం. స్లోగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో కొంతమంది బయలుదేరారు. యుద్ధాన్ని మేము ఆపుతాం, నెతాన్యాహు ఆపలేడు, మేముంటామని కొంతమంది బయలుదేరుతున్నారు. స్లోగా జరగబోతుంది. ఇదే ప్రపంచం కూడా ఒక వ్యక్తి కొరకు చూస్తుంది. ఎవరి కొరకు? యాంటీ క్రైస్ట్. మాకు ఈ యుద్ధాలు వద్దండి, మాకు ఆహారం కావాలండి. టీవీ ఛానల్ చూసారా? నేను చూశాను. పాపులర్ టీవీ ఛానల్లో ఒక ఆయన చెప్తున్నాడు, అసలు ఈ యుద్ధాలు మనకు వద్దు సార్, ఫుడ్ పెట్టేవాడు కావాలండి. ఎవరు పెట్టేవాళ్ళు కావాలి? ప్రపంచానికి ఎవరు కావాలి చెప్పండి? గ్యాస్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? కులం వద్దు, మతం వద్దు, ఎవరు కావాలి? ఫుడ్ పెట్టేవాళ్ళు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమన్నాడంటే, అసలు ఈ యుద్ధాలు మనకొద్దు, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి, ఒక డెవిల్ అన్న రావాలి, ఒక డిక్టేటర్ అన్న రావాలి. ఎవడొచ్చినా పర్వాలా, ఏం కావాలి? యుద్ధం ఆగాలి. ఎవరు రావచ్చంట? డెవిల్ అన్నా రాని, డిక్టేటర్ అన్న రాని. ఒక నియంత వచ్చినా పర్వాలేదు, ఒక దెయ్యం వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏం కావాలి? ప్రస్తుతం యుద్ధం కాదు. ఈరోజు మార్నింగ్ ట్రంప్ ఫస్ట్ టైం మిగిలిన దేశాలను అడుగుతున్నాడు, జపాన్ మీరు కూడా యుద్ధానికి రండి, ఆస్ట్రేలియా మీరు కూడా యుద్ధానికి రండి. మొన్నటిదాకా ఏమన్నాడు? ఒంటరిగా నేను ఫైట్ చేస్తున్నాడు. ఈరోజు మారిపోయింది కదా. ప్రపంచం మారుతుంది. వన్ వరల్డ్ కొరకు చూస్తున్నారు, ఒక వ్యక్తి కొరకు చూస్తున్నారు. ఫస్ట్ అరైవల్, ఆ దినాలు ఆరంభమైన ప్రపంచం అంతా దానికి సిద్ధపడుతుంది. ఒకసారి చూస్తారు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మొట్టమొదటిగా అబద్ధ ప్రవక్తలు, యాంటీ క్రైస్ట్,
ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వారి గురించి చెప్పినప్పుడు ఆ యొక్క ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క ముద్రలు ఇప్పినప్పుడు ఫస్ట్ అంశము వారి గురించి చెప్పాడు. చూస్తారు ఒకసారి దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడింది, దాని మీద విల్లు పట్టుకున్నవాడు ఒకడున్నాడు. తెల్లని గుర్రం, తెలుపు దేనికి గుర్తు? శాంతి గుర్తు కదా. మొన్న వడరాల పండుగలు ఏమి ఎగరేశారు బ్రదర్? పావురాలు ఎగరేశారు. అవి ఏం చేసినాయి? అక్కడక్కడే తిరిగినాయి. అవి మీద వాలేసరికి ఏమన్నారు చెప్పండి? పరిశుద్ధ దేవుడు దిగి వచ్చాడు. తెల్లని గుర్రం కానీ విల్లు పట్టుకున్నాడు. గమనించారా? విల్లు దేనికి? యుద్ధం. ఫాల్స్ కదా. తెల్లని గుర్రం యుద్ధం, తెల్లని గుర్రం శాంతి, కానీ ఏం పట్టుకున్నాడు? విల్లు. విల్లు దేనికి? ఒక భక్తుడు రాశాడు, కత్తేమో ఎదుటోడిని చంపటానికంట, విల్లేమో దూరపోడిని చంపటానికి కదా. అతని కాంక్ష ఏంటి? ప్రపంచాన్ని, రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం, అందరినీ భయపెట్టటం. తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకున్నవాడు. అతనికి టైం ఆసనమైంది బ్రదర్స్. యేసు ప్రభు చెప్పిన సిరీస్ స్టార్ట్ కాబోతుంది. తర్వాత మనం చూస్తున్నాం ద అనౌన్స్మెంట్ కదా. 24వ అధ్యాయం చూడండి. యుద్ధాల గురించి చెప్పాడు. 6వ వచనం. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మీరు వింటారు, కలవరపడకుండా చూసుకోండి. ఇప్పుడు సిరీస్ అదే కదా. ఇటు చూసినా ఏముంది? యుద్ధం. నార్త్ కొరియా, జపాన్ రెడీగా ఉన్నాయి. కొన్ని మిసైల్స్ ప్రయోగించాడంట, జపాన్ అలర్ట్ అయింది. నార్త్ కొరియా, సౌత్ కొరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, తైవాన్, రష్యా, యుక్రెయిన్. ఎటు చూసినా ఏమున్నాయి? యుద్ధ సమాచారాలు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, వేదనలు కలుగుతాయి, కరువులు కలుగుతాయి. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సిరీస్ మీరు గమనించండి. కరువులు కదా. కరువులు దేంతో? గోధుమలు. ఫుడ్ క్రైసిస్ రాబోతుంది. మానవాళి మీదకి ఫుడ్ క్రైసిస్ రాబోతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. ఆ సిరీస్ మినిట్కి ధ్యానం చేయండి, చాలా లోతుగా ధ్యానం చేయండి. అవి చాలా అంశాలు కనపడతాయి. 6వ అధ్యాయం 3 నుంచి చూస్తే 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరింది. దానికి పెద్ద ఖడ్గమీయబడింది. సేమ్ సిరీస్ అవే, యుద్ధాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం, త్రాస్ కదా. నల్లని గుర్రం ఏంటిది? త్రాస్. త్రాసు దేనికి గుర్తు? ఓల్డ్ డేస్లో బిజినెస్ ఏంటి? బ్యాటరింగ్ అంటారు కదా. ఒక వస్తువు తెస్తే నేను బియ్యం ఇచ్చాను, నువ్వేమిచ్చావు దానికి వేరే వస్తువు. త్రాసు దేనికి గుర్తు? ఆహారం కొంటాం, బిజినెస్. కరువులు రాబోతున్నాయి. కింద మాటలు మనం చూస్తున్నాం. త్రాసు పట్టుకున్నాడు. గోధుమలు, నూనె, ఆయిల్ క్రైసిస్. అడుగుతున్నారు, నూనె పాడు చేయొద్దయ్యా, నూనె పాడు చేయొద్దు. ఇప్పుడు సమస్య అంతా దేని గురించి చెప్పండి? సమస్య ఏంటి? ఆయిల్ క్రైసిస్. ఈ హార్ముజ్ జలసంధి నుంచే 25% ప్రపంచానికి మార్కెట్ జరుగుతుంది. నిన్న చాలా భయంకరమైన బాంబింగ్ జరిగింది. ఖర్గ్ అనే ద్వీపం మీద చాలా పెద్ద బాంబింగ్ జరిగింది. దాని ద్వారా ప్రపంచానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కరువులు, భూకంపాలు. 4వ ముద్ర విప్పినప్పుడు చూడండి, మృత్యువు, మరణం, వేదనలు. యేసు ప్రభువు చెప్పిన యాంటిసిపేషన్, ఒలీవ కొండ మీద ఆయన చెప్పిన ఎగ్జాక్ట్గా ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి. ధ్యానం చేయండి. ఇవి జరుగుతాయి, ఇవి జరగాలని చెప్పాడు. వీటిని ఎవరు ఆపలేరు, యుద్ధాలను ఎవరు ఆపలేరు. కానీ ప్రభు అన్నమాట, కలవరపడకుండా చూసుకున్నాడు. ఒక మంచి మాట అన్నాడు, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, విశ్వసించువాడు ఏంటి? కలవరపడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ముందు అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. ఈ మధ్యాహ్న సమయం ముందు మనం సిద్ధపడదాం, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. అందుకే బైబిల్ చివరి పేజీలో కనపడే మాటలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మహా ఉగ్రత మానవాళి మీదకి రాబోతుంది. ఇది మానవాళికి ఒక బ్యాడ్ న్యూస్, కానీ విశ్వాసం మనకు ఒక బ్లెస్సెడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. ఆ పరిస్థితి వెళ్ళకముందే ఆయన ప్రేమించే సంఘాన్ని ఆయన తీసుకొని పోతాడు. నేను త్వరగా వచ్చు. ద రిలయన్స్ ఆఫ్ హిజ్ వర్డ్, ఆ మాట యొక్క వాస్తవం. దానికి మన రెస్పాన్స్ ఏంటి? ప్రభా
త్వరగా రమ్ము. ఈ దినాలు మనం చేయగలిగింది ఒకటే, ఏంటి చెప్పండి? ప్రభువా త్వరగా రమ్ము. ఆ యొక్క ఉగ్రతలోకి వెళ్ళకముందే మనం ప్రభువుని వేడుకుందాం. మారణాత, ఇదే మనకు దానికి మెడిసిన్. అందుకే ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 14 నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను? కొనిపోతాను. మనం తీసుకుని పోబడే సమయం వచ్చింది. సిద్ధపడదాం, శ్రమ పడదాం, కష్టపడదాం, ఆత్మలు సంపాదిద్దాం. ఆయన రాకడ గడియలు మోగించబడ్డాయి. దుబాయ్ ఎంతో పతనమైంది కదా. ఒక్క ప్రవక్త అని చెప్పాడా దుబాయ్ ఎలా అయిద్దని? దుబాయ్లో సర్వీసులు పెట్టారు, చాలామంది మితిమీరి చేశారు. ఇక్కడ మార్నింగ్ హైదరాబాద్లో సర్వీస్, సాయంకాలం ఎక్కడ సర్వీస్? దుబాయ్లో వెళ్ళి వాక్యం చెప్పి ఇంటర్నేషనల్ స్పీకర్. దుబాయ్కి ఎప్పుడైనా చెప్పారా? కువైట్లో క్లాసులు పెట్టారు. కువైట్కి వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా? చెప్పండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ప్రవక్తలు లేరా బ్రదర్? ఉన్నారా లేరా ప్రవక్తలు? ఏం ప్రవచనాలు చెప్పారు? ఫ్యాన్ రాబోతుంది, కారు రాబోతుంది, ఈ ప్రవచనాలు చెప్పారు. కానీ ప్రపంచానికి పరిస్థితులు రాబోతున్నాయి. అందరికంటే గొప్ప ప్రవక్త ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒలీవ కొండ మీద భవిష్యత్ విషయాలు చెప్పాడు. ఆ మత్తయి సువార్త 24 చదవండి. రేపు సంఘం ఎత్తబడిద్ది, ఆ సిరీస్ స్టార్ట్ అయిద్ది. ఇజ్రాయెల్ దేవాలయం కడతారు, ఆ దేవాలయంలోకి ఆ యాంటిక్రైస్ట్ వెళ్ళి కూర్చుంటాడు. యూదయలో కొండలకు పారిపోతారు. గొప్ప కలవరం, మహా ఉగ్రత రాబోతుంది, గ్రేట్ ట్రిబ్యులేషన్ రాబోతుంది. ఆ పీరియడ్ చివరిలో ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సకల గోత్రీకులు ఏమవుతారు? రొమ్ము కొట్టుకుంటారు. ఆయన మేఘారుడై వచ్చును, ప్రతి నేత్రం ఆయనను చూచును. ఎక్కడ చెప్పాడు ఇవన్నీ? ఒలీవ కొండ మీద. ఒలీవ కొండ ఏ ప్లేస్ ఆఫ్ అపార్ట్, ఆయన వైదొలిగిన ప్రదేశం. ఏ ప్లేస్ ఆఫ్ అబోర్డ్, ఆయన నివసించిన స్థలం. ఏ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ చేయబడిన స్థలం. ఏ ప్లేస్ ఆఫ్ ఎలోన్నెస్, ఒంటరిగా ఉన్న స్థలం. ఏ ప్లేస్ ఆఫ్ అసెన్షన్, వెళ్ళిపోయిన స్థలం. ఎక్కడి నుంచి? ఒలీవ కొండ మీద. ఏ ప్లేస్ ఆఫ్ అరైవల్, ఎక్కడ రాబోతున్నాడు? ఒలీవ కొండ మీద రాబోతున్నాడు. ఏ ప్లేస్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ ప్రాఫెసీస్. ఒలీవ కొండ మీద ప్రభు ఇచ్చిన ప్రవచనాలు ధ్యానిద్దాం, సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు మనము మన కుటుంబాలు సిద్ధపడదాం. యేసుప్రభుని ఇంకా సొంత రక్షణ అంగీకరించకపోతే ఎన్నో ప్లాన్స్ చేసుకుంటున్నారు కదా. ఈనాడు చాలామంది నెక్స్ట్ అది చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దేవుని ప్లాన్ జరిగిద్ది. మీకు గుర్తుందో లేదో, 26 జనవరి 1 అందరూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు, ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు కదా. మనం మాత్రం అలా చెప్పలేదు కదా. ఏం చెప్పాం? ఇయర్ ఆఫ్ వార్స్. 2026 ఏం చెప్పుకున్నాం చెప్పండి? ఇయర్ ఆఫ్ వార్స్, ఇయర్ ఆఫ్ వర్రీస్. యుద్ధాల్లో ఉన్నాం, అనేక తొందరలు ఉన్నాయి. కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ తలలు పైకెత్తుకొనుడి. మన విడుదల ఏమైంది? సమీపించింది. ధ్యానం చేద్దాం.